రోమాపత్రిక 12వ అధ్యాయము చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి. తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవారొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపడని కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యక్షముగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపున కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలో, బోధించువాడవైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించువారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవడికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునెత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమునిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమాపత్రిక 13వ అధ్యాయము చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితవా? మేలు చెయ్యుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ఎలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగియుందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగియుండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చెయ్యవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా
ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయుదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయ్యనను లేకయు కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్నవారే శరీరాచ్యలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకునుడి.